షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. శ్రీకాకుళం పట్టణానికి కూటువే దూరం ఉన్న పొన్నాడ కలెక్టరేట్ మధ్యన వంతెన సమీపంలో ఉన్న బైక్ మెకానిక్ సెంటర్ సమీపంలో ఒక మృతదేహం పడింది. ఈ విషయం తెలిసినటువంటి స్థానికులు మాత్రం వెంటనే సంబంధిత పోలీసు శాఖ అధికారులకి ఇంటిమేట్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఆయన ఒంటిపై గాయాలు చూసి ఆయన ఉన్నటువంటి ఆ పరిణామాలు మాత్రం ప్రస్తుతం పూర్తిస్థాయిలో శోధిస్తున్నారు పోలీసులు. ఏదైతే రద్దీగా ఉన్నటువంటి పొన్నాడ బ్రిడ్జి రాకపోకలు ఎక్కువగా ఉంటే ఈ తరుణంలో ఈ అనుమానాస్పద స్థితిలో అలా గాయాలతో ఇక్కడ మృతదేహం లభ్యం కావడం, ఈ విషయంలో మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. ఎందుకంటే అర్ధరాత్రి అయినా కూడాను ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అటువంటి ఈ తరుణంలో అసలు ఆ వ్యక్తి ఎవరో సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్రస్తుతం ఆయన దగ్గర నుండి ఎటువంటి ఐడెంటిటీ కూడా లభించలేదు. కాకపోతే ఆయన పాకెట్లో మాత్రం ఒక కేబుల్, అదేవిధంగా 200 రూపాయల నగదు మాత్రం కనిపించింది. ఆయన స్థానికుడా లేకపోతే స్థానికేతరుడా అన్నటువంటి కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పొన్నాడ వంతెన సమీపంలో ఈ అనుమాన స్థితిలో మృతి చెందినటువంటి యువకుడికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్న హెచ్ఆర్ఎల్ ఎస్ఐ సందీప్ అంతరు చూస్తే ఎప్పుడు సమాచారం వచ్చింది, ఎన్ని గంటలకి ఇక్కడ చూస్తే అసలు బాడీకి పై ఎటువంటి గాయాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రాథమిక సమాచారం సార్? మాకు ఉదయం 8 గంటలకు ఫోన్ వచ్చిందండి. వెంటనే సీన్కి వచ్చాము. మేము వచ్చి చూసిన తర్వాత బాడీ మీద అయితే ఎటువంటి దెబ్బలు అయితే లేవు. రాత్రి ఏమైనా డిహైడ్రేషన్ అవ్వడం వల్ల మరి ఇంకే ఇతర వల్ల చనిపోయి ఉండొచ్చు అని మేము చేస్తున్నాము. విఆర్ఓ వద్ద రిపోర్ట్ తీసుకున్నాము. బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత మిగిలిన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి మరణ కారణం ఏంటని తెలుసుకుంటాం. ఎంత వయసు ఉంటుంది, వాటి ఐడెంటిటీ కోసం కూడా మీరు ఇప్పుడు సమాచార మాధ్యాల్లో ఆల్రెడీగా సమాచార సేకరణ ఎవరు తాలూగారని చెప్పేసి ఆ ప్రయత్నం ఎలా, దానికి ఏం స్పందించారు? సామాజిక ఈట్లో సోషల్ మీడియాలో ఆల్రెడీ పోస్ట్ చేశారు సార్. అది ఎవరో ఐడెంటిఫై అవుతుందని చూస్తున్నాము. సుమారు వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉంటుందండి. ఏమైనా లభ్యమైందా ఆయన పాకెట్లో కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల కానీ ఏమైనా కూడా ఒక పెనుగులాట అటువంటి పరిణామాలు ఏమైనా మీకు స్పష్టంగా కనిపిస్తుంది? పెనుగులాట అవన్నీ ఏం జరగలేదు. ఆ బాడీ మీద కూడా ఎటువంటి రప్చర్ అయితే లేదు. మన పాకెట్లోనైతే ఒక కేబుల్ అనేది ఉంది. ఒక 200 రూపాయల క్యాష్, 100 రూపాయల నోట్లు ఉన్నాయి. మరి ఇంకేమి లేదు. సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా మీరు చేసిన దాంట్లో గాయాలు లేకపోయినా కూడా ఏమైనా డిహైడ్రేట్ అయిపోయి చనిపోయి ఉంటాడన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఆ బాడీ తాలూకు సిమ్టమ్స్? అంటే ఇది సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేస్తాము. డాక్టర్ పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ గారు ఒపీనియన్ బట్టి అప్పుడు దాన్ని ఫైల్ చేస్తారు. చూస్తే కనుక ఇటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు మాత్రం 8 గంటల సమయంలో హెచ్ఆర్ఎల్ పోలీసు ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి ఎస్ఐ మాత్రం ప్రస్తుతం ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు, అంటే డీహైడ్రేట్ అయిపోయి చనిపోయి ఉంటాడు అన్నటువంటి అనుమానాస్పద మృతిగా దాన్ని మాత్రం వ్యక్తం. ఇప్పటి వరకు కూడా ఆయనకి సంబంధించిన ఐడెంటిటీ దొరకకపోవడంతో ఆ ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన వయసు ప్రస్తుతం ఆయన పాకెట్లోని మాత్రం ఒక ఎలక్ట్రికల్ కేబుల్తో పాటు 200 రూపాయల నగదు మాత్రం లభించింది. కానీ ఎటువంటి ఐడెంటిటీ లేదు. ఆ ఐడెంటిటీ లేకపోవడంతోనే ఈరోజు అనుమానాస్పద మృతిగా మాత్రం దీన్ని కేసు నమోదు చేస్తున్నాం. స్థానిక విఆర్ఓ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చుట్టుపక్కల వారు ఎవరైనా కూడా ఆ మృతుడికి సంబంధించిన వారికి బంధువులు కనుక వచ్చినట్టయితే ఆయన తాలూకు వివరాలు తెలిసే అవకాశం ఉంది. రద్దీగా ఉన్నటువంటి పొన్నాడ కలెక్టరేట్ రహదారి మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఈ అనుమానాస్పద మృతదేహం ఉందో మాత్రం ఈ చుట్టుపక్కల పరిసర ప్రజలు మాత్రం ఒకసారిగా ఉలిక్కిపాటు గుర్తించింది అనడంలో ఎటువంటి అత్యక్ష లేదు. వెన్నుడు లేని విధంగా ఈ రహదారిలో మొట్టమొదటిసారిగా ఇలా ఒక అనుమానాస్పద మృతదేహం పడి ఉండడం, అది కూడా 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడిగా గుర్తించడం, ఆయన వద్ద ఎటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఐడెంటిటీ లభించకపోవడం మాత్రం వాళ్ళు అనుమానాలు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ క్లూస్ టీమ్ వచ్చి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆయన గత రాత్రే మృతి చెంది ఉంటాడు. తెల్లవారుసరికి మాత్రం వర్షం పడడంతో కూడా ఇక్కడ డాగ్ స్క్వాడ్ని కూడా అంటే ఎంటర్ చేసే అవకాశం, ఎందుకంటే ఎటువంటి క్లూ కూడా డాగ్ స్క్వాడ్ దొరికే అవకాశం లేదు. క్లూస్ టీమ్ మాత్రం వచ్చి మాత్రం ప్రస్తుతం ఒంటిపై గాయాలు లేకుండా పడి ఉన్నటువంటి అనుమానాస్పద మృతదేహాన్ని మాత్రం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడానికి మాత్రం ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఎవరు ఆ మృతదేహం మాది అనుకుని రాకపోవడంతో మాత్రం పోలీసులు దీని మాత్రం అనుమానాస్పద కేసుగానే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది ఎస్ఐ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India Pakistan, download RTV Live app.